ఆధునిక కాలంలో చాలామంది శత్రు బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులని రెండు రకాలుగా శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ శత్రు బాధల నుంచి మనకు అద్భుతంగా రక్షణ కలిగింపజేసే ఒక మంత్రం ఉంది. అదే నరసింహ మంత్రం. అంతఃశత్రు బాధలు, బహిర్గత శత్రు బాధలు, వీటి వల్ల మనోధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, అకారణ భయాలు తొలగింపజేసుకోవటానికి నరసింహస్వామి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి నరసింహ మంత్రం ఏంటంటే, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. నరసింహ మంత్రం ఎలా ఆవిర్భవించింది? హిరణ్యకశిపుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత మృత్యువు లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించడు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, మనుష్యుల వల్ల కానీ తనకు మరణం లేకుండా, ఉదయం కానీ రాత్రి కానీ తనకు మరణం లేకుండా, ఎటువంటి శస్త్రాస్త్రాల వల్ల తనకు మరణం లేకుండా, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ తనకు మరణం సంభవించకుండా, ఇలా రకరకాలుగా ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గర మరణం లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనేటటువంటి కుమారుడు జన్మించి ఆ ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తిని ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటాడు. కానీ హిరణ్యకశిపుడు మాత్రం అహంకారంతో తానే దేవుడనని అంతటా ప్రకటించుకుంటాడు. తానే దేవుడనని ప్రకటించుకున్నప్పటికీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం ఎల్లప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఉంటే హిరణ్యకశిపుడు ఆగ్రహంతో తన కుమారుడైన ప్రహ్లాదుడికి అనేక రకాలైన శిక్షలు విధిస్తాడు. ఎలాంటి శిక్షలు విధించినా సరే ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా ఎల్లవేళలా నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి బాగా కోపం వచ్చి, ఎల్లప్పుడూ నీవు జపించుకునే నారాయణుడు ఎక్కడున్నాడో చూపించు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసిన అందందేగలడు. సమస్త జీవకోటిలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అంతటా వ్యాపించి ఉన్నాడని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో పలుకుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో, అయితే ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా చూపించు అంటే ప్రహ్లాదుడు ప్రార్థించేసరికి ఆ స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వారు ఆవిర్భవించారని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అప్పుడు నరసింహస్వామి వారు పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో, ఇంటి లోపల ఇంటి బయట కాకుండా గడప మీద, ఎలాంటి ఆయుధాలు కానటువంటి తన నఖములతో, గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి వారిని ప్రార్థించిన మంత్రమే నరసింహ మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఇది చాలా శక్తివంతమైనటువంటి నరసింహ మంత్రం. దీన్నే సుదర్శన మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నరసింహ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళని విష్ణుమూర్తి నరసింహస్వామి రూపంలో అనుగ్రహిస్తూ ఒక సుదర్శన చక్రంలాగా కాపాడుతూ ఉంటాడు. అందుకే దీన్ని సుదర్శన మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఉగ్రం, ఉగ్రం అంటే నరసింహస్వామి వారు మహోగ్రమైనటువంటి తేజస్సుతో, కోపంతో దర్శనమిచ్చాడు కాబట్టి ఉగ్రం అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాం. వీరం అంటే ఇది స్వామివారి వీరత్వానికి ప్రతీక. ఆయన అద్భుతమైనటువంటి వీరత్వంతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు కాబట్టి వీరం అంటూ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. మహావిష్ణుం, మహావిష్ణుం అంటే అర్థం ఏంటంటే విష్ణు అనే పదానికి సర్వవ్యాపకత్వము అనే అర్థం ఉంది. అంటే నరసింహస్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు, విష్ణు శక్తి అంతటా వ్యాపించి ఉంది అని చెప్పటానికి సంకేతంగా మహావిష్ణుం అంటూ ప్రార్థిస్తున్నాం.
జ్వలంతం అంటే ప్రకాశించే అగ్ని జ్వాలలాగా నరసింహస్వామి వెలుగొందుతున్నాడని అర్థం. సర్వతోముఖం, నరసింహస్వామి వారి శక్తి అన్ని దిక్కులా వ్యాపించి ఉంది అని అర్థం. నృసింహం, నృసింహం అంటే అర్థం ఏంటంటే సగం మనిషి ఆకారం సగం సింహం ఆకారం కలిగినటువంటి నరసింహస్వామికి నమస్కారం అనే అర్థంలో నృసింహం అంటూ కీర్తిస్తున్నాం. భీషణం, భీషణం అంటే భయాన్ని కలిగింపజేసేవాడని అర్థం. రాక్షసులకు భయాన్ని కలిగింపజేస్తాడు, దుర్మార్గులకు భయాన్ని కలిగింపజేస్తాడు, తనను ప్రార్థించే వాళ్ళకి అభయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే తర్వాత భద్రం అంటూ మంత్రంలో కీర్తించాం. అంటే రాక్షసులకు భీషణాకారంలో, భక్తులకు భద్రాన్ని రక్షణను కలిగింపజేసే విధంగా నరసింహస్వామి ఉంటాడు అని అర్థం. మృత్యుం నమామ్యహం, మృత్యువుకే మృత్యు భయాన్ని కలిగింపజేసే స్వామి అని అర్థం. అంటే మృత్యువుని తరిమి కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన స్వామి అని అర్థం. అటువంటి నరసింహస్వామికి నమస్కారం అని ఈ మంత్రంలో ఉన్న అర్థం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు నరసింహస్వామి అనుగ్రహం వల్ల అకారణ భయము ఆందోళన తొలగింపజేసుకుంటారు. ఆధునిక కాలంలో ఈ నరసింహ మంత్రం ఎలా ఉపయోగపడుతుందంటే చుట్టుపక్కల శత్రు భావనల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనోధైర్యం తగ్గిపోయినప్పుడు ఈ నరసింహ మంత్రం మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేస్తుంది. నరసింహ మంత్రాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు కాబట్టి ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో నరసింహ మంత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా ఏ సమయంలోనైనా ఉదయం పూట స్నానం చేసి శుచి శుభ్రతలతో నరసింహ మంత్రాన్ని జపించుకోవచ్చు. 108 లేదా 54 లేదా 21 సార్లు, అలా వీలు కాని పక్షంలో కనీసం 11 సార్లు ఈ నరసింహ మంత్రాన్ని జపించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే నరసింహ మంత్రాన్ని జపించేటప్పుడు కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ ఏంటంటే నరసింహ మంత్రాన్ని జపించినట్లయితే మనలో కోపం పెరుగుతుందనే అపోహ చాలామందికి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే నరసింహస్వామి క్రోధస్వరూపుడు కాబట్టి ఆయన మంత్రం జపిస్తే మనలో కోపం పెరుగుతూ ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇది యథార్థానికి వాస్తవం కాదు. ఆయన దుష్టులకు మాత్రమే ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు, భక్తులకి పరమశాంతంగా దర్శనమిస్తాడు. కాబట్టి నరసింహ మంత్రాన్ని ఎవరైనా ఏ సమయంలోనైనా జపించుకోవచ్చు. నరసింహ మంత్రం జపిస్తే కోపం పెరగటం అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే నరసింహ మంత్రాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే జపించుకోవచ్చు.